హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో మైసూర్ బోండాని ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. జనరల్గా అందరూ కూడా మైసూర్ బోండా అంటే మైదా పిండితో చేస్తూ ఉంటారు కదా, కానీ ఈరోజు వీడియోలో గోధుమ పిండితో మైసూర్ బోండాని పర్ఫెక్ట్గా అదే టేస్ట్తో అదే టెక్స్చర్లో ఎలా తయారు చేసుకోవచ్చో చూపించబోతున్నాను. మీలో చాలామంది మైదా పిండి తినడానికి ఇష్టపడరు, ఎక్కువగా గోధుమ పిండిని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. అలాగే నేను మైదా పిండితో రెసిపీస్ చేసినప్పుడు కూడా అక్క మైదా పిండికి బదులుగా గోధుమ పిండి వాడుకోవచ్చా అని అడుగుతారు. అన్ని రెసిపీస్కి కాదండి, కొన్నిటికి గోధుమ పిండితో చేసుకున్నా కూడా మైదా పిండి కంటే కూడా టేస్ట్ వస్తుందన్నమాట. సో అందుకని నేను ఒక సిరీస్ని స్టార్ట్ చేద్దాం అనుకున్నాను. గోధుమ పిండితో రెసిపీస్ని, అంటే మైదా పిండి ప్లేస్లో గోధుమ పిండి వాడుకునే విధంగా ఉండే రెసిపీస్ని పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఆ సిరీస్ని స్టార్ట్ చేస్తున్నాను. గోధుమ పిండితో టేస్టీగా మనం స్వీట్స్ చేసుకోవచ్చు, స్నాక్స్ చేసుకోవచ్చు, బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కూడా చేసుకోవచ్చు. అవన్నీ కూడా కమింగ్ వీడియోస్లో పోస్ట్ చేస్తాను. అయితే మీలో కొంతమంది అడిగేది ఏంటి అంటే, మీరు ఏ గోధుమ పిండి వాడుతున్నారక్క అని చెప్పేసి అడుగుతున్నారు కదా. మీరు ఏ గోధుమ పిండి అయితే వాడతారో నేను కూడా అదే వాడతానండి. అదే ఆశీర్వాద్ ఆట. జనరల్గా నాకు తెలిసినంత వరకు మ్యాక్సిమం పీపుల్ అందరూ కూడా ఆశీర్వాద్ ఆటానే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే కలుపుకోవడం ఈజీగా ఉంటుంది, వాటర్ అబ్జార్ప్షన్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది, అన్నిటికీ మించి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఈ గోధుమ పిండితో కనుక చపాతీలు కానీ రోటీలు కానీ చేసుకుంటే చాలా సాఫ్ట్గా వస్తాయి. సో అందుకే నేను మా ఇంట్లో ఆశీర్వాద్ ఆటానే ప్రిఫర్ చేస్తూ ఉంటాను. సో లేట్ చేయకుండా మనం ఈ మైసూర్ బోండాని గోధుమ పిండితో ఎలా తయారు చేసుకోవచ్చో చూసేద్దాం రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకుని అందులోకి 1 కప్పు గోధుమ పిండి వేసుకోండి. ఇందులోనే 2 టీ స్పూన్ల దాకా రైస్ ఫ్లోర్ని కూడా వేసుకోండి. రైస్ ఫ్లోర్ అనేది జస్ట్ ఆప్షనల్ మాత్రమేనండి. ఈ మైసూర్ బోండా అనేది కొంచెం క్రిస్పీనెస్ ఎక్కువసేపు ఉండడం కోసం రైస్ ఫ్లోర్ అనేది హెల్ప్ చేస్తుంది. మీ దగ్గర కనుక రైస్ ఫ్లోర్ లేకపోతే స్కిప్ చేసేయచ్చు, నో ప్రాబ్లం. నెక్స్ట్ ఇప్పుడు ఇందులోనే మనం ఎంతైతే గోధుమ పిండి తీసుకున్నామో అదే క్వాంటిటీలో 1 కప్పు దాకా పెరుగుని వేసుకోండి. ఇందులోని రుచికి సరిపడా ఉప్పు వేసేసి 1/2 టీ స్పూన్ దాకా వంట సోడాని వేసుకోవాలి. మైసూర్ బోండాలోకి వంట సోడా క్వాంటిటీ అనేది కొంచెం ఎక్కువే వేసుకోవాలండి, అప్పుడే మనకి ఫ్లఫీనెస్ అనేది వస్తుందన్నమాట. తర్వాత ఇందులో 1 టీ స్పూన్ దాకా జీలకర్ర, సన్నగా కట్ చేసి పెట్టుకున్న 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు, 1 టేబుల్ స్పూన్ సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం తరుగు, అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న కరివేపాకు తరుగు 1 టేబుల్ స్పూన్ దాకా వేసుకోండి. వీటన్నిటిని కూడా ఫస్ట్ వాటర్ వేయకుండా బాగా మిక్స్ చేసుకోండి. ముందే నీళ్లు పోసేస్తే పిండి కన్సిస్టెన్సీ అనేది జారుగా అయిపోయే ఛాన్స్ ఉంటుందండి. ఫస్ట్ నీళ్ళు లేకుండా బాగా కలుపుకున్న తర్వాత కొంచెం కన్సిస్టెన్సీ అనేది థిక్గా ఉంది కాబట్టి జస్ట్ 2 లేదా 3 టేబుల్ స్పూన్స్ దాకా వాటర్ వేసుకుని పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. మైసూర్ బోండాని ఈజీగా వేసే విధంగా మనం పిండి కన్సిస్టెన్సీ అనేది చూసుకోవాలండి. కన్సిస్టెన్సీ అనేది పలుచగా అయినట్లయితే మైసూర్ బోండా రౌండ్ షేప్లో రాదండి, షేప్ అవుట్ అయిపోతాయి. అందుకని కొంచెం పలుచగా అయితే మరికొంచెం గోధుమ పిండి వేసుకోండి. ఇలా వాటర్ని యాడ్ చేసుకుని కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకున్న తర్వాత పిండిని కనీసం 2-3 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోవాలండి. మనం పిండిని ఎంత బాగా అయితే బీట్ చేస్తామో అంత ఫ్లఫీగా, అంత సాఫ్ట్గా మైసూర్ బోండాలు అనేవి పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇలా పిండిని బాగా బీట్ చేసేసుకున్న తర్వాత మూత పెట్టేసి 2 గంటల పాటు ఈ పిండిని పక్కన పెట్టేసి రెస్ట్ ఇవ్వండి. ఒకవేళ మీరు పుల్లటి పెరుగు కనుక యూజ్ చేసినట్లయితే 1 గంట పాటు పులియబెట్టుకుంటే సరిపోతుంది. లేదు మీరు కమ్మటి పెరుగు వాడితే మాత్రం 2 అవర్స్ పాటు అలా పక్కన వదిలేసేయండి. ఇలా 2 గంటల పాటు మీరు పులియబెడితే మీకు కింద చూసారా బబుల్స్ అనేవి, ఎయిర్ గ్యాప్స్ అనేవి ఎలా వచ్చాయో, పిండి కూడా మీకు కొంచెం ఉబ్బుతుందన్నమాట. సో అప్పుడే మనకి మైసూర్ బోండా పర్ఫెక్ట్గా లోపల స్పంజీగా వస్తుంది, ముద్దలా పిండిగా రాకుండా ఉంటుంది. సో ఇలా ఒక 2 గంటల పాటు పిండిని రెస్ట్ ఇచ్చి ఆ తర్వాత మళ్ళీ తిరిగి ఇంకొక 2 నిమిషాల పాటు బాగా బీట్ చేసుకోండి. ఇక్కడ చూపిస్తున్నట్టుగా కిందికి పైకి పిండిని బాగా కలపండి. ఇలా కలుపుకున్న తర్వాత లోతుగా దలసరిగా ఉండే కడాయిని స్టవ్ మీద పెట్టుకుని అందులో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోండి. ఇలా చేయటం వల్ల మైసూర్ బోండా వేసేటప్పుడు బోండా అంతా ఆయిల్లోకి మునిగి చక్కగా రౌండ్ షేప్లో వస్తుందన్నమాట. అలాగే దలసరి కడాయి పెట్టుకోవడం వల్ల పైన మాడిపోయి లోపల పచ్చిగా లేకుండా ఈవెన్గా వేగుతాయి. ఆయిల్ మరిగిందో లేదో కొంచెం పిండిని వేసి చెక్ చేసుకోండి. ఇలా నూనె కాగిన తర్వాత మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఆయిల్కి సరిపడా మైసూర్ బోండాని ఒక్కొక్కటిగా ఇందులోకి స్లోగా వేసుకోండి. మైసూర్ బోండా ఫ్రై చేసేటప్పుడు నూనె అనేది ఎక్కువ హీట్లో ఉండకూడదండి, అలా ఉండటం వల్ల లోపల పచ్చిగా ఉండిపోతుందన్నమాట. అందుకని నిదానంగానే ఈ మైసూర్ బోండాలు ఆయిల్లో వేగాలి. మైసూర్ బోండా వేసేటప్పుడు మాత్రం మంటని లో ఫ్లేమ్లోనే పెట్టి వేసుకోండి. ఇలా వేయటం వల్ల అన్ని మైసూర్ బోండాలు ఒకే టైంకి ఈవెన్గా వేగుతాయి అన్నమాట.
ఇలా ఆయిల్కి పట్టే విధంగా బోండాలు వేసేసిన తర్వాత ఇప్పుడు మంటని మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుని ఇక్కడ చూపిస్తున్నట్టుగా మైసూర్ బోండాలు అన్ని వైపులా ఈవెన్గా వేగే విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి. ఇలా ఈవెన్గా వేగి మైసూర్ బోండా మంచి రంగులోకి చేంజ్ అయిన తర్వాత వీటిని తీసుకుని టిష్యూ ఉన్న బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పిండితో అన్ని బోండాల్ని కూడా ఫ్రై చేసుకుని వేడివేడిగా కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకోండి. చాలా టేస్టీగా ఉంటాయి. మీకు ఇక్కడ టెక్స్చర్ చూస్తేనే అర్థమైపోతుంది కదండి మైసూర్ బోండా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. నాకైతే మైదా పిండితో చేసే బోండా కన్నా కూడా ఇలా గోధుమ పిండితో చేసిన బోండాయే టేస్టీగా అనిపించింది. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, స్పంజీగా చాలా పర్ఫెక్ట్గా వచ్చిందండి. ఈసారి మీరు మైదా పిండితో కాకుండా ఇలా గోధుమ పిండితో మైసూర్ బోండాని ట్రై చేయండి. మీ అందరికీ కూడా తప్పకుండా నచ్చుతుంది. ఇలాగే ముందు ఎన్నో గోధుమ పిండితో టేస్టీ రెసిపీస్ని చూపిస్తానండి, మిస్ అవ్వకండి. నాకు తెలిసినంత వరకు ఆశీర్వాద్ ఆటా అనేది స్టోర్స్లో ఎక్కడైనా కూడా దొరుకుతుందండి. ఇన్ కేస్ మీకు దొరకదు అనుకుంటే నేను ఆన్లైన్ లింక్ అనేది మీకు కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను, కావాలంటే మీరు చెక్ చేయొచ్చు. మరి ఈ రెసిపీని మీరు ఎప్పుడు ట్రై చేస్తున్నారు? ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి, మర్చిపోవద్దు. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో షేర్ చేయండి. మరిన్ని టేస్టీ, సింపుల్, క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.